రాయలసీమ అభివృద్ధి మీద వైఎస్ జగన్ వైఖరిపై ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి విమర్శలు చేశారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాయలసీమ ప్రాంతానికి చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని సవాల్ చేశారు. ఉన్నట్టుండి తమ ప్రాంతంపై ప్రేమ పుట్టుక రావడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. టీడీపీ పార్టీ పెట్టినప్పటి నుంచే రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై అంత ప్రేమ ఉంటే ఎన్జీటీకి లేఖ ఎందుకు రాయలేదని ఎమ్మెల్సీ రామ్గోపాల్ సూటిగా ప్రశ్నించారు. నీకు సంబంధించిన అక్రమాస్తుల కేసులకు సంబంధించి కూడా కోట్లాది రూపాయలను లాయర్లకు చెల్లించి కోర్టులో వాదనలు వినిపించావు. రాయలసీమ ప్రాంతానికి ఇంత ముఖ్యమైన ప్రాజెక్టులు ఎన్జీటీలో ఉన్న స్టేని ఎత్తివేసేదానికి ₹1 అయినా సరే లాయర్లకు ఖర్చు పెట్టినావా సూటిగా చెప్పాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పార్టీ నాయకులు నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే రాయలసీమ మీద అంత ప్రేమ ఉండేవాళ్ళు ఈరోజు నానా యాగి చేస్తున్నారు. రాయలసీమ లిఫ్టు రాయలసీమకు ప్రాణాధారం దీన్ని చేయాలని చెప్పి ఈరోజు ఎన్జీటీలో స్టే ఉంది. ఇప్పుడిప్పుడే దాన్ని ఎన్జీటీలో స్టే ఎత్తివేసేదాన్ని మేము ప్రయత్నం చేస్తాం ఈ ప్రభుత్వము. వాటిని ఏమాత్రం కూడా ప్రయత్నం చేయకోకుండా ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉంటారో అప్పుడు రాయలసీమ మీద జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ పుడుతుంది. కేంద్ర జల సంఘం ద్వారా అనుమతులు తీసుకొని ఆ ప్రాజెక్టులు ఎందుకుగానో ముందుకు తీసుకోబోలేదో జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నాయకులు సూటిగా చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. నీకు సంబంధించిన కేసులు అంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మా అందరి మీద మా పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెడితే వాటికి బెయిల్స్ రాకోకుండా కోట్లాది రూపాయలు డబ్బులు ఇచ్చి లాయర్లను తీసుకొని ఈ హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు వినిపించేవానివి. నీకు సంబంధించిన అక్రమాస్తుల కేసు